అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మరోసారి తెలుగు తేజాలు మెరిశారు. మొదటి 100 ర్యాంకుల్లో 4 తెలుగు వాళ్లే సాధించారు. దేశవ్యాప్తంగా 759 మంది ర్యాంకులు సాధించగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది సత్తా చాటారు. అత్యున్నత ఉద్యోగాల సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 759 మంది ఎంపికయ్యారు. ఐఐటీ బాంబే విద్యార్థి కనిశాక్ కటారియాకు మొదటి ర్యాంక్ వచ్చింది. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మంది ర్యాంకుల పంట పండించారు. గత ఏడాది జూన్ నెలలో జరిగిన మొదటి దశ ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. వారిలో 10,468 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. గత ఏడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. 1994 మంది వ్యక్తిత్వ పరీక్షకి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 39,000 మంది ప్రాథమిక పరీక్షలు రాయగా అందులో 500 మంది ప్రధాన పరీక్షకు అర్హత పొందారు. చివరకు 40 మంది వరకు తెలుగు తేజాలు విజేతలుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరుణ్ రెడ్డికి 7వ ర్యాంకు లభించింది. ప్రజలకు సేవ చేసేందుకే తాము సివిల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకున్నట్టు పలువురు అభ్యర్థులు తెలిపారు. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ అటెంప్ట్లో 570 ర్యాంక్ రావడము, నేను అక్కడ అన్నీ వదిలేసి యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి యూఎస్లో యాపిల్ కంపెనీలో 2 ఇయర్స్ చేసి అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఇది సాధించడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా ఫాదర్ గారండి. హీఈస్ ఏ గవర్నమెంట్ టీచర్. సో అతను చిన్నప్పటి నుంచి అతనితో నేను చేసిన సోషల్ సర్వీస్ కానీ, పిల్లలతో గడిపే సమయం కానీ, లేదా పూర్ పీపుల్తో గడిపే సమయం కానీ, అవన్నీ నాకు అక్కడ యూఎస్లో ఉన్న 4 ఇయర్స్ కానీ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, అది నాకు పూర్తి హ్యాపీనెస్ ఇవ్వలేదు. సో తిరిగి వచ్చి మనకు నచ్చిన ఫీల్డ్లో లేదా నేను కోరుకుంటున్నది సంతోషం పొందాలనే ఆశయంతో వచ్చి అది సాధించాను. ఇప్పుడున్న యువతకి చాలామంది వాళ్ళకి ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్లో కొంచెం ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నాకు ఉండింది. అది ఎంత త్వరగా క్లారిటీ తెచ్చుకొని ఎంత రిజాల్వ్ అయితే అంత గట్టిగా ప్రయత్నిస్తే మనం అనుకున్నది మనం చేయడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మనం అనుకున్నది మనం చేయాలని అనుకుంటున్నాం. ఇంజనీరింగ్ చదువుకునే సమయంలోనే తండ్రి మరణించినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా షాద్నగర్ కు చెందిన శశికాంత్ అలుపెరగకుండా కష్టపడి 695 ర్యాంకు సాధించాడు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా సివిల్ సర్వీసెసే లక్ష్యంగా కృషి చేశానని ఆయన తెలిపారు. ఫాదర్ హాస్టల్ వార్డర్గా పనిచేసేవారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. కానీ అన్ఫార్చునేట్లీ నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మా ఫాదర్ చనిపోయారు. దాని తర్వాత మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అండ్ మా తమ్ముడు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో హాస్టల్ వార్డన్గానే పనిచేస్తున్నాడు. నాకు రావాల్సిన జాబ్ నేను మా తమ్ముడికి ఇప్పించేసి నేను ప్రిపరేషన్లు పడ్డాను. దీనికి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫోకస్ మాత్రం అస్సలు పోకూడదు. మేబీ ఒక ఇయర్ క్లియర్ చేయకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేయకపోవచ్చు, బట్ హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ విన్ సమ్ డే. సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతో సత్తా చాటారు. వరుణ్ రెడ్డి ఇప్పటికే ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. మద్దిరాల మండలం మామిళ్ల మడవకు చెందిన మల్లు చంద్రకాంత్ రెడ్డి సైతం 208వ ర్యాంకు దక్కించుకున్నారు. వరుణ్ రెడ్డి సాధించిన ర్యాంకుతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మడుపేటకు చెందిన అబ్దుల్ షాహీద్ అఖిల భారత స్థాయిలో 57వ ర్యాంకు సాధించగా, వరంగల్ గ్రామీణ జిల్లా సాయంపేట మండలం పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఐఐటీ వారణాసిలో చదువుకున్న శ్రీపాల్ ఢిల్లీలోని ఓ శిక్షణా కేంద్రం అందించిన సామాగ్రితో చదువుకుని ర్యాంకు సాధించారు. హైదరాబాద్ కు చెందిన చిరుమామిళ్ల వినయ్ కుమార్ 169వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్దారంకు చెందిన కట్టా రవితేజకు 349వ ర్యాంక్ వచ్చింది. ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రవితేజ 2వ ప్రయత్నంలోనే విజయం సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన రాజ్ కుమార్ 553వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఐఐటీ ముంబైలో చదువుకుని 3వ ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.